పరీక్ష పైన ఒక చర్చ జరుగుతుంది. బీహార్లో అదేవిధంగా గుజరాత్ రాష్ట్రంలో ఈ రెండు కూడా ఎన్డీఏ పరిపాలించినటువంటి రాష్ట్రాలు. ఈ రాష్ట్రాల్లోపట నీట్ ప్రశ్నపత్రం 30 లక్షల రూపాయలకు అమ్ముకున్నారనేది ఈరోజు ప్రభుత్వమే చెప్తుంది, కేంద్ర ప్రభుత్వం. మరి దురదృష్టవశాత్తు మరి అక్కడికే పరిమితమైంది అనుకోవడం లేదు. చాలా రాష్ట్రాల్లో ఒకట ఈ పేపర్ లీక్ అయి కోట్లాది రూపాయల చేతులు మారినట్టు కూడా చెప్తున్నారు. మరి దీనిపైన ఈడీ ఎందుకు స్పందిస్తుందో అర్థం కావడం లేదు. అంటే రూపాయలు ఎక్కడైతే ట్రాన్స్ఫర్లు అయితే అక్కడ మరి ఈడీ వస్తుంది, మనకందరికి తెలుసు. ఆ చట్టం కూడా చెప్తుంది, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయితే వాళ్ళు పోవాలి. ఈ అవినీతి జరిగినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించలేదు. మోడీ గారి ప్రభుత్వము స్పందించలేదు ఇప్పటివరకు కూడా. చిన్నారులు 12వ తరగతి పాస్ అయి పరీక్ష రాసినటువంటి లక్షలాది మంది విద్యార్థుల తల్లిదండ్రులు బాధపడుతున్నారు. మా పిల్లలకు అడ్మిషన్స్ ఈ సంవత్సరం జరుగుతాయా, జరిగాయా? ఇదంతా కూడా మరి ఒక పెద్ద ఆవేదన కలిగిస్తుంది తల్లిదండ్రులకి. తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. మరి నిన్న మొన్న జరుగుతున్నటువంటి సంఘటనలు, విద్యార్థి సంఘాలు ఈ రోజు కూడా పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తున్నారు. మరి ఈ ఇష్యూ పైన నేను కొంత లోతుగా పరిశీలించి చర్చించినప్పుడు పరీక్ష పత్రము లీకేజ్ అనేది ఒక సమస్య. ఇది దేశవ్యాప్తంగా వందలాది సెంటర్ లోపల ఈ పరీక్ష నిర్వహించారు, విదేశాల్లో కూడా ఈ పరీక్ష నిర్వహించారు. మరి గత చాలా సంవత్సరాల నుంచి కూడా ఇలాంటి లీకేజ్ జరిగి ఉండొచ్చు అని కూడా చాలా మంది ప్రొఫెసర్లు, లెక్చరర్లు చెప్తున్నారు. నేను నిన్న మరి మన దగ్గర తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్, ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్లు, రిటైర్ అయిన ప్రొఫెసర్లు, తర్వాత ఎగ్జామినర్స్ తోని అసలు ఈ నీట్ ద్వారా మనకు ఈ లాభం జరిగిందా, నష్టం జరిగిందా? మనకందరికి తెలుసు, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చాలా కాలం క్రితము దేశవ్యాప్తంగా ఎంసెట్ పరీక్ష ఒకటే ఉండాలని చెప్పినప్పుడు తమిళనాడు రాష్ట్రము, సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము మనము దాన్ని ఒప్పుకోలేదు. తదనంతరము సుప్రీంకోర్టు తీర్పిచ్చింది, అన్ని రాష్ట్రాలు కంపల్సరిగా ఉండాలన్నప్పుడు మరి రెండు తెలుగు రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము, తెలంగాణ రాష్ట్రము 2017లో నుండి నీటిలో ఉన్నాయి. అసలు ఎన్ని అడ్మిషన్స్ ఏంది అని చెప్పి నేను నిన్న పరిశీలిస్తే మన తెలంగాణ రాష్ట్రంలో ఒకట పీజీ అడ్మిషన్స్ ఉన్నటువంటి కాలేజీలు 10 ఉన్నాయి. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు 1267 సీట్లు ఉన్నాయి పీజీ సీట్లు. 50% సీట్లు ఆల్ ఇండియా కోటాకు ఉంటాయి పీజీ సీట్లు, 50% తెలంగాణ రాష్ట్రం. 621 సీట్లు పీజీ సీట్లు ఆల్ ఇండియా కోటాకు పోయినప్పుడు వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి విద్యార్థులు మన దగ్గరికి వచ్చి జాయిన్ అవుతున్నారు. మరి మన దగ్గర పిల్లలు కూడా ఆల్ ఇండియా కోటాలో సీట్లు వచ్చినప్పుడు కూడా పోవడానికి జరుపుతున్నారు. ఎక్కడో మారుమూల సాంబాల్పూరు, లేకపోతే ఒరిస్సాలో ఎక్కడో మారుమూల జిల్లా కేంద్రంలో, లేకపోతే ఉత్తరప్రదేశ్లో ఎక్కడో మారుమూల జిల్లాలో, ఎక్కడో మహారాష్ట్రలో ఒక మారుమూల జిల్లాలో అడ్మిషన్ వచ్చినప్పుడు మన పిల్లలు పోవడం లేదు. మరి సైకాలజీయా? వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి విద్యార్థులు మన దగ్గరికి వచ్చి జాయిన్ అవుతున్నారు. మరి మన దగ్గర పిల్లలు కూడా ఆల్ ఇండియా కోటాలో సీట్లు వచ్చినప్పుడు కూడా పోవడానికి జరుపుతున్నారు. ఎక్కడో మారుమూల సాంబాల్పూరు, లేకపోతే ఒరిస్సాలో ఎక్కడో మారుమూల జిల్లా కేంద్రంలో, లేకపోతే ఉత్తరప్రదేశ్లో ఎక్కడో మారుమూల జిల్లాలో, ఎక్కడో మహారాష్ట్రలో ఒక మారుమూల జిల్లాలో అడ్మిషన్ వచ్చినప్పుడు మన పిల్లలు పోవడం లేదు. మరి సైకాలజీయా? లేకపోతే వేరే రాష్ట్రాల్లో చదువుకోవడానికి జరుపుతున్నారా? ఏదో కారణం పోవడం లేదు సార్ అని చెప్పి కూడా
కొంతమంది ప్రొఫెసర్స్ లెక్చరర్స్ తల్లిదండ్రులు కూడా చెప్తున్నారు. మరి యూజీ అడ్మిషన్స్, అండర్ గ్రాడ్యుయేట్ అడ్మిషన్స్ ఎంబీబీఎస్ వచ్చారు కేవలం 15% మనం ఆల్ ఇండియా కోటాకు పోతాయి. మరి అప్పుడు కూడా మన దగ్గర ప్రభుత్వ మెడికల్ కాలేజీలో 3,817 సీట్లుంటే 519 సీట్లు ఎంబీబీఎస్ సీట్లు ఆల్ ఇండియా కోటాకు పోతే 519 మంది వేరే రాష్ట్రాలలో వచ్చి జాయిన్ అవుతున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మన దగ్గర ఉస్మానియా మెడికల్ కాలేజ్, గాంధీ మెడికల్ కాలేజ్, కాకతీయ మెడికల్ కాలేజ్ అంటే కొంచెం ప్రౌడ్గా ఫీల్ అయ్యి దీంట్లో అడ్మిషన్స్ తీసుకుంటున్నారు. మన పిల్లలకి మరి వేరే రాష్ట్రాల్లో పడే ఎంబీబీఎస్ సీట్లకు పోవాలంటే పిల్లలు పోవడం లేదు, చాలా మంది జాయిన్ కావడం లేదని చెప్తున్నారు. మరి వాళ్ళు ఇక్కడనే సెకండ్ లిస్ట్లో థర్డ్ లిస్ట్లో ఇక్కడనే అడ్మిషన్స్ తీసుకుంటున్నారు. దీనివల్ల అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి కూడా కొంతమంది మేధావి వర్గాలు ముఖ్యంగా మెడికల్ ఫీల్డ్లో ఉన్నటువంటి ప్రొఫెసర్స్ చెప్తున్నారు. ఆల్ ఇండియా కోటాను యూటిలైజ్ చేసుకొని మన ఎక్కువ సీట్లు మన పిల్లలకు రావచ్చు, మన వాళ్ళు కొంత బాగా చదువుకుంటారు కాబట్టి మన సీట్లు ఎక్కువ వస్తాయని చెప్పి ఆశతోనే ఈ 2 తెలుగు రాష్ట్రాలు ఆల్ ఇండియా కోటాలో జాయిన్ అయ్యారు. కానీ మనం చూసినట్టయితే మరి ఆ మెరిట్లో ఉంటారు కాబట్టి మనం సెకండ్ లిస్ట్లో ఇక్కడ అడ్మిషన్ వచ్చినప్పుడు ఇక్కడనే తీసుకుంటున్నాం. డిసడ్వాంటేజెస్ ఏమైపోయినాయంటే టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ మనం ఎంతైతే కంట్రిబ్యూట్ చేస్తున్నామో, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నాయి, 27 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ఇంకొక 5-6 వస్తాయి ఈ సంవత్సరం, వచ్చే సంవత్సరం. మన కోటా ఎక్కువ ఆల్ ఇండియాకి ఇస్తున్నాము. ఆల్ ఇండియాలో కూడా దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు అన్ని కూడా ఉంటే మనకు తక్కువ సీట్లు వస్తున్నాయని చెప్పి మరి చెప్తున్నారు. మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్ ఆర్ నాట్ విల్లింగ్ టు గో టు అదర్ స్టేట్స్. నేను ఇంతమంది చెప్పినాను, మనం పోవడం లేదు. ఆ సైకాలజీ ఏదో చెప్పలేదు, తల్లిదండ్రుల ఆసక్తి లేకపోవడం. అదే విధంగా చూసినట్టయితే వేరే రాష్ట్ర పిల్లలు తెలంగాణ సీట్లు వస్తే ఉరుగురికి వచ్చి జాయిన్ అవుతున్నారు. మన హాస్పిటాలిటీ కావచ్చు, మన ఫుడ్ అవైలబిలిటీ కావచ్చు, తెలంగాణ రాష్ట్రం కాస్మో